హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లమ్ కేక్ తయారు చేస్తున్నాం. అది కూడా ఏంటంటే ఎగ్లెస్ అనమాట. దానికోసం నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నానండి. జనరల్గా రమ్ముతో కానీ బీర్తో కానీ తయారు చేస్తారు. మనం అలా తయారు చేయలేము కాబట్టి ఇది ఆరెంజ్ జ్యూస్ కానీ గ్రేప్ జ్యూస్ కానీ వాడుకోవచ్చు. నేను ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను. ఆరెంజ్ జ్యూస్లో అలాగే అప్రికాట్స్, బ్లాక్ గ్రేప్స్, వైట్ గ్రేప్స్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్, అలాగే అప్రికాట్స్, మళ్ళీనేమో డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్, మన ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అనమాట. టూటీ ఫ్రూటీలు తీసుకున్నాను, చెర్రీస్ తీసుకున్నాను. వాటిని ఏంటంటే ఒక 8 hours సోక్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. దాంట్లోకి మసాలా అనమాట. ఇది మన సినమన్ స్టిక్, కొంచెం లవంగాలు, కొంచెం కార్డమమ్ పౌడర్ వేసుకొని పేస్ట్ చేసేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. పౌడర్ చేసి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఇది క్యారమలైజ్డ్ చేసుకోవాలండి. షుగర్ సిరప్. దీనికి బ్రౌన్ షుగర్ అయితే మంచి టేస్ట్ వస్తుంది. దానికోసం అని చెప్పి నేను ఎంత క్వాంటిటీ కేక్ తయారు చేసినా దానికి సంబంధించినంత ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. అది వితౌట్ వాటర్ వేయాలి. మన క్యారమలైజ్డ్ అవుతుంది కాబట్టి అలా తిప్పుతూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టి. చూసారు కదా, ఇప్పుడు దగ్గరకు వచ్చేసి అందులో షుగర్లో వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది. చాలా బాగా వస్తుంది క్యారమలైజేషన్. చూసారు కదా, అలా మనకు పాకం వస్తుంది అనమాట. ఆ పాకాన్ని దీనిలో ఏంటంటే చల్లటి వాటర్ ఇచ్చేయకూడదండి. తర్వాత మనకి క్యారమలైజ్ అయిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వేస్తే అది గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇందులో హాట్ వాటర్ వేస్తున్నాను. ఈ మేర తయారైనప్పుడు దీనిలో కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే అది గడ్డగట్టిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వేసాను, హాట్ వాటర్ వేసాను అనమాట. హాట్ వాటర్ వేసేసి స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుందాం దీన్ని. తర్వాత దీనికి మనం ఫ్లోర్ కావాలి కదా, మైదా తీసుకున్నాను. ఇది ఓల్డ్ ట్రెడిషన్ ప్రకారం అయితే మైదానే తయారు చేస్తాను. ఆ మైదాలో కొంచెం బేకింగ్ సోడా వేసేసి ఇలా జల్లిచ్చేసుకుంటున్నాను అనమాట. మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఫ్రూట్స్, నట్స్ ప్రిపరేషన్ ఉంది కదా, అందులో చూసారు కదా అలా వేసేస్తున్నాను. అదంటే బాగా మిక్స్ అవుతుంది అనమాట. అప్పుడు ఇప్పుడు దీన్ని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలపాలి. బాగా పిండి రుబ్బేయకూడదండి. దీంతో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ ఉంది కదా, అది వేస్తున్నాను. జస్ట్ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంతేనండి, తిప్పొద్దు. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. అలాగే మన కేక్ టిన్స్ తయారు చేయడానికి ఉంటుంది కదా, దాంట్లో నేను ముందుగానే బటర్ అప్లై చేసేసి మన బటర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని కరెక్ట్ సైజులో కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బ్యాటర్ని అంతా అందులో వేసేసి ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవడమే. నేను ట్రెడిషనల్ మెథడ్లో బేక్ చేస్తున్నాను కాబట్టి స్టవ్ పైన చేస్తున్నాను అండి. ఓవెన్ అయితే 110 degrees by 15 minutes చేసుకోవచ్చు. ఇదంతా బాగా కుక్ అవ్వడానికి మినిమం ఒక 30 minutes అయినా పడుతుంది. నేను ఓల్డ్ ట్రెడిషనల్ కాబట్టి ఒక కడాయి తీసుకుని అందులో సాల్ట్ వేసి బాగా ముందే దాన్ని రెడీ చేసి పెట్టుకున్నమాట. ప్రీ హీట్ చేశాను. తర్వాత ఇందులో పెట్టుకున్నాను. మనకి కేక్ తయారైపోయిందండి. ఇప్పుడు దీన్ని ఏంటంటే మనం టూత్ పిక్స్తో టెస్ట్ చేసి చూస్తే మనకి ఆ పిండి అనేది మనకి టూత్ పిక్కి అంటుకోకుండా ఉంటుంది. పర్ఫెక్ట్ కేక్ తయారైనమాట. ఇప్పుడు దీన్ని తీసి మనం పక్కన పెట్టేసుకుని మినిమం ఒక 2-3 hours అయినా దాన్ని అలా వదిలేయాలి. బయట వదిలేసి ఏంటంటే ఆ జ్యూస్లు, ఫ్రూట్లు, నట్స్లో ఉన్న జ్యూస్ అంతా బ్యాటర్ పట్టుకొని ఎంత కుక్ అయినా కూడా ఆ న్యాచురల్ ఫ్లేవర్ అంతా యాడ్ అవుతుంది. ఆ తర్వాత మనకి ఈజీగా రిమూవ్ అవుతుంది బయటకు కూడా అది. ఇప్పుడు దీన్ని నేను అలా బయట వదిలేసాను. పైన ఒక క్లాత్ కప్పేసి పెట్టేసుకున్నారంటే బాగా ఉండిపోతుంది అది. ఇప్పుడు దీన్ని మనం రిమూవ్ చేస్తున్నాం అనమాట ఆ టిన్లో నుంచి. దానిపైన ఉన్న బటర్ పేపర్ తీసేసుకోవాలి. చాలా బాగా వచ్చిందండి కేక్. చాలా ఫ్లఫీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇది మన క్రిస్మస్కి ఫేమస్ అనమాట. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నాను. మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. కట్ చేసి ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, చూపిస్తున్నాను ఎంత ఫ్లఫీగా ఉందో అసలు.
అన్నీ హెల్తీవే ఉన్నాయి. నట్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇందులో.